పాకిస్తాన్ క్రికెట్ గురించి 2 వీడియోస్ బ్యాక్ చేసిన వీడియోలో కూడా చెప్పా. పాకిస్తానోడు ఇండియాతో ఆడనని ఎంత బిల్డప్ ఇచ్చినా చివరాఖరికి ఆడడానికి రావచ్చు, మాక్సిమం ఛాన్స్ ఉంది అని. కాకపోతే నాకు ఆ రోజు చిన్న డౌట్ ఏంటంటే, మరి షబాజ్ షరీఫ్ చెప్పాడు కదా, మేబీ ఆడరేమోనో ఒక 10% డౌట్ ఉండేది. 90% కాన్ఫిడెంట్గానే చెప్పి ఆడతారేమోనని. బట్ 10% డౌట్ ఉంది. ఇప్పుడు ఆ డౌట్ కూడా క్లియర్ అయిపోయింది. క్లియర్ అయిపోయిన డౌట్ ఏంటంటే, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షబాజ్ షరీఫ్ ఒక పిల్ల బచ్చ. ఆయన చేతిలో పవర్ లేదు, పావలా కూడా లేదు. ఆయన వెనకాల ఉంది నడిపేది ఆ కంట్రీ ఆర్మీనే. ఎప్పుడైతే వాళ్ళకి అసలు విషయం అర్థమైద్దో సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. February 1st ఏమన్నారు, మేము ఇండియాతో ఆడడం, మాకు ఆత్మగౌరవం ముఖ్యం అని పెద్ద పెద్ద బిల్డప్ ఇచ్చారు. కట్ చేస్తే సరిగ్గా 8 రోజులు February 9th అయ్యా సార్ క్రికెట్ స్పిరిట్ కోసం ఆడుతున్నాం, మిత్ర దేశాల కోసం వస్తున్నాం అంటూ యూటర్న్ తీసేసుకున్నారు. అసలు ఈ 8 రోజుల్లో ఏం జరిగింది? ఈ తెర వెనక జరిగిన హై డ్రామా గురించి ఏంటి, నెంబర్స్తో సహా, స్టాట్స్తో సహా పోస్ట్ మార్టం చేద్దాం అండ్ ఒక 5 కండిషన్స్ పెట్టారు. ఆ కండిషన్స్ కాకుండా ఇంకొక కండిషన్ ఒకటి ఉంది. ఆ కండిషన్ గురించి చెప్తాను. మంచి కామెడీ కండిషన్ అది. అండ్ ఈ వీడియోలో నిన్ను మీకు చూపించబోయే నిజాలు లెక్కలు చూస్తే మీ మైండ్ బ్లాక్ అయితే. కానీ ఒక్క నిమిషం, మీరు ఎప్పుడు రొటీన్ న్యూస్ చూసి బోర్ కొట్టుంటారు. మీ యూట్యూబ్ ఫీడ్లో ఇలాంటి క్వాలిటీ అనాలిసిస్ వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ బటన్ గట్టిగా ఒకటి వద్దండి, లేకపోతే యూట్యూబ్ అల్గారిథం మళ్ళీ మీకు చెత్త వీడియోలో రికమెండ్ చేస్తాయి. బీ స్మార్ట్ అండ్ సబ్స్క్రైబ్ నౌ. జనరల్ అసిమ్ మునీర్, ద పేపర్ టైగర్ అండ్ ఆపరేషన్ సింధూర్ కనెక్షన్. ముందుగా ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ గురించి చెప్పాలి, ఎందుకంటే మనం గతంలో ఆపరేషన్ సింధూర్ గురించి చాలా వీడియోస్ చేసాం. May 7th, 2025 ఇండియా చేసిన ఆపరేషన్లో పాకిస్తాన్కి ఎంత డ్యామేజ్ జరిగిందో తెలుసు. అండ్ ఈ ఆపరేషన్ టైంలో సరిహద్దుల్లో 4 రోజుల పాటు వార్ సిచ్యువేషన్ కూడా ఉంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్గా ఉన్న అసిమ్ మునీర్ని వాళ్ళ గవర్నమెంట్ ఆకాశానికి కూడా ఎత్తేసింది. అయూబ్ ఖాన్ తర్వాత పాకిస్తాన్ హిస్టరీలో ఫీల్డ్ మార్షల్ ర్యాంక్ తెచ్చుకున్న రెండో వ్యక్తి ఇతనే. ఓ డబ్బా కూడా కొట్టుకున్నారులేండి. పాకిస్తాన్ మీడియా అయితే ఇతను ఒక సూపర్ మ్యాన్ లాగా ప్రొజెక్ట్ చేసింది. ఇప్పుడు ఈయన ఎందుకు ప్రస్తావన తెస్తున్నానంటే, ఈ క్రికెట్ గొడవల్లో ఇతని పేరుని వాడారు. ఈ పీసీబీ చైర్మన్ మొహసిన్ నఖ్వీ ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి, మేము ఎవ్వరికి భయపడం, మా వెనకాల ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ ఉన్నాడు, ఆయన ఎవ్వరికి భయపడ్డు అని పెద్ద పెద్ద డైలాగులు వేశారు. అంటే ఒక క్రికెట్ మ్యాచ్ని, ఒక స్పోర్ట్స్ ఈవెంట్ని కూడా వీళ్ళు సివిల్ మిలిటరీ ఇష్యూగా మార్చాలని చూశారు. వాళ్ళ మిలిటరీ పవర్ చూపించి ఐసీసీని భయపెట్టాలని ప్లాన్ చేశారు. కానీ జరిగిందేంటి? అసిమ్ మునీర్ కూడా ఐసీసీ పవర్ ముందు, బీసీసీఐ పవర్ ముందు తల వంచక తప్పలా. దీన్ని బట్టి అర్థమవుతుంది అక్కడ ఫీల్డ్ మార్షల్ ర్యాంకులు, ఆ ప్రగల్భాలు అన్నీ పేపర్ టైగర్ మాటలేను. అండ్ వాళ్ళ ఆర్మీ పేరు చెప్పి బీసీసీఐని, ఐసీసీని బెదిరిద్దాం అనుకున్నారు. కానీ ఐసీసీ రివర్స్లో ఇచ్చిన షాక్కి మైండ్ బ్లాక్ అయింది. చివరికి అసిమ్ మునీర్ పేరు కూడా ఆ డ్రామాలో ఒక జోకర్గా నుంచున్నాడు అనమాట. ద నెంబర్స్ గేమ్, $174 million వర్సెస్ పాకిస్తాన్కు. ఇప్పుడు మనం ఎమోషన్స్ పక్కన పెట్టి ప్యూర్గా డేటా మాట్లాడుకుందాం. ఎందుకంటే బిజినెస్లో ఎమోషన్స్ పనిచేయవు, నెంబర్స్ మాత్రమే మాట్లాడతాయి. మీకు ఆల్రెడీ మన వీడియోస్ చూస్తుంటే అర్థమై ఉంటుంది. పాకిస్తాన్ ఎందుకు వెనక్కి తగ్గింది అనే దానికి ఆన్సర్ మనీ. అవును, కేవలం డబ్బు కోసమే వాళ్ళ ఆత్మగౌరవం అనే ముసుగు తీసేశారు. వీళ్ళు ఒకసారి లెక్కలు చూడండి. చాలా మల్టిపుల్ మీడియా రిపోర్ట్స్లో ఒకవేళ పాకిస్తాన్ కనుక February 15th కొలంబోలో జరిగే మ్యాచ్ని బాయ్కాట్ చేసుంటే ఐసీసీ బ్రాడ్కాస్టర్స్కి, స్పాన్సర్స్కి వచ్చే నష్టం ఎంతో తెలుసా? అక్షరాల $174 million, మన ఇండియన్ కరెన్సీలో సుమారు 1460 కోట్లు. ఇది కేవలం ఒక్క మ్యాచ్ వల్ల వచ్చే రెవెన్యూ లాస్. ఇక్కడ అసలు కామెడీ ఏంటంటే, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు యొక్క మొత్తం యాన్యువల్ రెవెన్యూ ఎంతో తెలుసా? $35.5 million, అంటే సుమారు 290 కోట్లు. ఇప్పుడు మీరే ఆలోచించండి, సుమారు 290 కోట్లు సంపాదించే ఒక బోర్డు 1460 కోట్లు విలువ చేసే మ్యాచ్ని నేను ఆడను అని బెదిరిస్తే ఎలా ఉంటుంది? చీమ ఏనుగును కుమ్మేస్తా అన్నట్టు ఉండదు. వాళ్ళ మొత్తం ఆస్తి కంటే ఒక్క మ్యాచ్ విలువే ఎక్కువ. అందుకే ఐసీసీ వాళ్ళ బెదిరింపుల్ని లైట్ తీసుకుంది. నువ్వు ఆడకపోతే నీకు వచ్చే ఫండ్ కట్ చేస్తాం, అప్పుడు నీ బోర్డు మూసుకోవాల్సిందే అని ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చారు. అండ్ ఇంకో పెద్ద కూడా ఉంది. ప్రెజెంట్ రన్ చేసిన బ్రాడ్కాస్టింగ్ డీల్ వాల్యూ మొత్తం $2.2 billion, అంటే డాలర్లో చూస్తే దాదాపు $3 billion, మన రూపాయల్లో అయితే సుమారు 25,000 కోట్లు. ఈ మొత్తం డీల్కి గుండెగా ఇలాంటిది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్. ఈ ఒక్క మ్యాచ్ లేకపోతే బ్రాడ్కాస్టర్స్ ఐసీసీ మీద కేసులు వేస్తారు, డబ్బులు కట్ చేస్తారు. ఆ నష్టం ఎవరికి వస్తుంది? ఐసీసీకి వస్తుంది. ఐసీసీకి నష్టం వస్తే వాళ్ళ సభ్య దేశాలు ఉంటాయిగా, వాళ్ళు ఇచ్చే ఫండింగ్ కట్ చేస్తారు. ఇందులో పాకిస్తాన్కి వచ్చే వాటా కూడా పోద్ది. అంటే తాగడానికి నీళ్లు లేవు కానీ షాంపూతో స్నానం చేస్తా అన్నట్టుంది పాకిస్తాన్ దీని. వాళ్ళ దగ్గర చిల్లి కావలేదు, కానీ వేల కోట్ల బిజినెస్ని రిస్క్లో పెడదామని బయలుదేరారు. అందుకే సునీల్ గవాస్కర్ గారు ముందే చెప్పారు, ఇదంతా ఉత్త డ్రామా, వాళ్ళు ఎక్కడికి పోతారో వచ్చి ఆడాల్సిందని. ఆయన అన్నమాటే నిజమైంది. ఫ్లైట్ టికెట్ ప్రైస్ సర్చ్, ద రియల్ డిమాండ్. పాకిస్తాన్ న్యూటర్న్ తీసుకున్న ఇంపాక్ట్ మార్కెట్ మీద ఎలా ఉందో చూడడానికి ఇది చిన్న ఎగ్జాంపుల్. February 10th మార్నింగ్ పాకిస్తాన్ గవర్నమెంట్ సరే ఆడతామని గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే జస్ట్ కొన్ని నిమిషాల్లోనే ముంబై నుంచి కొలంబో వెళ్ళే ఫ్లైట్ టికెట్ రేట్స్ నార్మల్గా 10,000 ఉండే రౌండ్ ట్రిప్ టికెట్ కాస్ట్ ఒక్క అనౌన్స్మెంట్తో 60,000కి వెళ్ళిపోయింది. అంటే ఒక్క మాటతో మార్కెట్లో ఎంత డిమాండ్ క్రియేట్ అయిందో అర్థం చేసుకోండి. అంత డిమాండ్ ఉన్న మ్యాచ్ను వదిలేసుకునేంత సీన్ పాకిస్తాన్కి లేదు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా ఇది తెలుసు. ఒకవేళ వాళ్ళు ఆడకపోతే ఆ నష్టం ఐసీసీకి కాదు, కొలంబో హోటల్స్కి, టూరిజంకి, ఎయిర్లైన్స్కి అండ్
వీళ్ళందరికీ చాలామందికి నష్టం. అప్పుడు ఆ పాపం అంతా పాకిస్తాన్ నెత్తి మీద పడుద్ది. ద 5 డిమాండ్స్, కామెడీ ఆఫ్ ఎర్రర్స్. పాకిస్తాన్ ఊరికి ఒప్పుకోలా. వాళ్ళు పరువు కాపాడుకోవడానికి ఐసీసీ ముందు ఒక 5 డిమాండ్లు కూడా పెట్టారు. మేము ఆడాలంటే మీరు 5 కండిషన్స్ మీద ఒప్పుకోవాలని పట్టుబట్టి కూర్చున్నారు. అవేంటో వాటికి ఐసీసీ ఇచ్చిన ఆన్సర్ ఏంటో కూడా చెప్దాం. డిమాండ్ నెంబర్ 1, నో పెనాల్టీ ఫర్ బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ ఈ టోర్నీలోంచి తప్పుకుంది కదా, వాళ్ళ మీద ఎలాంటి ఫైన్ వేయకూడదు, వాళ్ళ రెవెన్యూ కట్ చేయకూడదు. అబ్బా ఎంత ప్రేమరా, ఎంత యాక్టింగ్ రా. దీనికి ఐసీసీ రియాక్షన్, సరే మాకు దానికి అభ్యంతరం లేదు, బంగ్లాదేశ్ మీద ఎటే యాక్షన్ తీసుకోవట్లేదు, ఇది పాకిస్తాన్కి సంబంధించింది కాదు, ఐసీసీనే ముందే అనుకుంది, పాకిస్తాన్ జస్ట్ దాన్ని వాళ్ళకి అనకార్యంగా చెప్పుకుంటున్నారు. డిమాండ్ నెంబర్ 2, బంగ్లాదేశ్లో జరగాల్సిన ఉమెన్స్ వరల్డ్ కప్ పోయింది కాబట్టి వాళ్ళకి నెక్స్ట్ సైకిల్లో ఇంకో ఈవెంట్ ఇవ్వాలి. ఐసీసీ రియాక్షన్ ఏంటి? 2028-31 మధ్యలో వాళ్ళకి ఒక మేజర్ హోస్టింగ్ ఈవెంట్ ఇస్తాం, ఇది కూడా బంగ్లాదేశ్ కోసం, పాక్ కోసం కాదు. కానీ పాకిస్తాన్ చూసారా మేము బంగ్లాదేశ్ కోసం ఎంత చేసామో అని క్రెడిట్ కొట్టేయాలని చూస్తారు. డిమాండ్ నెంబర్ 3, బైలేటరల్ సిరీస్ విత్ ఇండియా. ఇండియా సిరీస్ మధ్య, ఇండియా పాకిస్తాన్ మధ్యలో ద్వైపాక్షిక అంటే బైలేటరల్ సిరీస్లు మళ్ళీ మొదలవ్వాలని ఐసీసీ దీనికైతే గ్యారంటీ ఇవ్వాలని. ఐసీసీ రియాక్షన్, ఇక్కడ ఐసీసీ అస్సలు స్వరూపం చూపించింది. అది మా పరిధిలో ఉండేది కదరా బాడకో, 2 దేశాల మధ్య గవర్నమెంట్స్ తేల్చుకోవాల్సిన విషయం, మేము ఇందులో ఏలెట్టం అని స్ట్రైట్గా రిజెక్ట్ చేసింది. ఇది పాకిస్తాన్కి చెంప మీద కొట్టినట్టే, ఎందుకంటే వాళ్ళ మెయిన్ డిమాండ్ ఇదే. కానీ ఐసీసీ దాన్ని తొంగలు దొక్కింది. డిమాండ్ నెంబర్ 4, ట్రై సిరీస్ ప్రపోజల్. ఇండియా పాక్ బంగ్లాదేశ్ ట్రై సిరీస్ పెట్టాలి. ఐసీసీ రియాక్షన్, నో కుదరదు. దీనికి కూడా ఐసీసీ పర్మిషన్ ఇవ్వలేదు, షెడ్యూల్స్ చాలా టైట్గా ఉన్నాయి, ఇప్పుడు కొత్త సిరీస్లు పెట్టడం కుదరదు అని చెప్పారు. డిమాండ్ నెంబర్ 5, ఇండియా టూర్ ఆఫ్ బంగ్లాదేశ్. ఈ సంవత్సరం చివరిలో ఇండియా టీం బంగ్లాదేశ్ టూర్కి వెళ్ళాలి. ఐసీసీ రియాక్షన్ ఏంటి? అది కూడా మా చేతుల్లో లేదు, బీసీసీఐని మేము ఫోర్స్ చేయలేము అని ఐసీసీ తేల్చి చెప్పేసింది. సో బైలేటరల్ సిరీస్ విషయంలో ఐసీసీకి అధికారం ఉండదని క్లియర్గా చెప్పింది. చూసారా, పాకిస్తాన్ తన కోసం అడిగిన ఒక్క డిమాండ్ కూడా నెరవేరలేదు. వాళ్ళు సాధించింది ఏంటంటే బంగ్లాదేశ్కి ఫైన్ పడకుండా చూడడం. అందుకే పీసీబీ చీఫ్ మోసిన్ నక్వీ కూడా ఒక ఇంటర్వ్యూలో సిగ్గుపడతా చెప్పాడు, అప్నే లియే కుచ్ నహీ కియా, మా కోసం మేమేం చేసుకోలేదు అని, అంతా బంగ్లాదేశ్ కోసమే చేసామని. అంటే ఇండైరెక్ట్గా మా పప్పులేమీ ఉడకలేదు అన్నట్టే కదా. ఇది వాళ్ళ చేతకానతనాన్ని, నిస్సహాయితని క్లియర్గా మనందరికీ చూపిస్తుంది. అండ్ ఐసీసీ ముందు వాళ్ళ డిమాండ్స్ అన్ని బూడిదలో పోసిన పన్నీర్ అయ్యాయి. అయితే మొత్తం ఎపిసోడ్లో హైలైట్ ఒకటి చెప్పాలి, ఇంతటి చెప్పాను కదా, అదే నవ్వు తెప్పించే డిమాండ్. అదేంటో తెలుసా, లాస్ట్ టైం ఏషియా కప్లో మీకు గుర్తుండే ఉంటుంది, ఇండియన్ ప్లేయర్స్ మా ప్లేయర్స్కి షేక్ హ్యాండ్ ఇవ్వలేదు, ఈసారి ఖచ్చితంగా షేక్ హ్యాండ్ ఇచ్చేలా ఐసీసీ రూల్ పెట్టాలి, ప్రోటోకాల్ పాటించాలి అని అడిగారు. అసలు దీన్ని ఏమనుకోవాలి? మీకు గుర్తుండే ఉంటుంది, జమ్మూ కాశ్మీర్లో పెహల్గామ్లో జరిగిన అటాక్ తర్వాత మన దేశం మొత్తం బాధలో ఉంది. సరిహద్దుల్లో మన సోల్జర్స్ ప్రాణాలు అర్పిస్తుంటే క్రికెట్ గ్రౌండ్లో వాళ్ళతో చేతులు కలిపి నవ్వుతూ మాట్లాడడం మన ప్లేయర్స్కి నచ్చలేదు. అందుకే ఏషియా కప్ మ్యాచ్ తర్వాత మన ఇండియన్ ప్లేయర్స్ పాకిస్తాన్ ప్లేయర్స్తో చేతులు గడపడానికి ఇష్టపడలేదు. అది మన నిరసన, ప్రొటెస్ట్ అనుకోండి, ఆత్మగౌరవం అనుకోండి. ఇప్పుడు పాకిస్తాన్ ఏమంటుంది, మమ్మల్ని బలవంతంగా అయినా టచ్ చేయాలి, మాతో షేక్ హ్యాండ్ ఇవ్వాలంటే ఇది ఎలా అడుగుతారు? అరే అంత ఆశకుంటే షేక్ హ్యాండ్ ఎందుకు, డైరెక్ట్గా వచ్చి కాళ్ళు పట్టుకోమని మేమెందుకు వద్దంటాం? మర్యాద అనేది ఒకళ్ళు ఇచ్చేది కాదు, మన ప్రవర్తన బట్టి వచ్చేది. బోర్డర్లో టెర్రర్ పెంచుతా, గ్రౌండ్లో మాత్రం నాతో ఫ్రెండ్షిప్ చేయండి ఎవడు చేస్తాడు చెప్పండి? ఇది డిమాండ్లా లేదు, మరి బెగ్గింగ్ చేస్తున్నట్టుంది, చీప్గా ఉంది. దీన్ని బట్టి అర్థమవుతుంది వాళ్ళ మైండ్ సెట్ ఎంత వీక్గా ఉందో. వాళ్ళు గేమ్ గెలవడం కంటే కూడా ఇండియా వాళ్ళు తమను గుర్తించట్లేదనే బాధ, లోపల ఆవేదన ఎక్కువైపోతుంది. అసలు ఒక క్రికెట్ బోర్డు ఇలాంటి సిల్లీ డిమాండ్స్ పెడుతుందంటేనే ఏంటో ఐసీసీ కూడా దీనికి నవ్వుకొని ఉంటుంది, షేక్ హ్యాండ్ ఇవ్వాలా, ఇది ప్లేయర్స్ పర్సనల్ చాయిస్ రా, దాన్ని మేము రూల్గా పెట్టలేమని తేల్చి చెప్పుకుంటుంది. దీంతో పాకిస్తాన్ పరువు మళ్ళీ గంగలో కలిసి. వాళ్ళు అనుకున్నది ఒకటే, జరిగింది ఇంకోటి. షేక్ హ్యాండ్ డిమాండ్ అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళని మరింత దరిద్రంగా చూస్తారు. అండ్ క్రికెట్ ప్రపంచంలో ఇలాంటి డిమాండ్ ఎవరు ఎప్పుడు ఇనుగోడా ఉండరు. ఇది పాకిస్తాన్ డెస్పరేషన్ని కూడా చూపిస్తుంది. మీకు ఫోర్స్ మేజూర్ గురించి కూడా చెప్పాను లాస్ట్ వీడియోలో, ప్రీవియస్ వీడియోలో. పాకిస్తాన్ ఈ డ్రామా ఆడుతున్నప్పుడు వాళ్ళు ఒక లీగల్ పాయింట్ను కూడా చూశారు, ఫోర్స్ మెజూర్ అని. February 7న పాకిస్తాన్ నెదర్లాండ్స్ మీద గెలిచింది. ఆ గెలుపు ఉండగానే పీసీబీ అఫీషియల్స్ ఐసీసీ లీగల్ టీం దగ్గరికి వెళ్ళి ఒక అప్లికేషన్ పెట్టారు, మా గవర్నమెంట్ మమ్మల్ని ఇండియాతో ఆడనివ్వట్లేదు, ఇది మా చేతిలో లేని పని, ఇది ప్రకృతి వైపరీత్యాలు లేదా యుద్ధం లాంటి కంట్రోల్ లేని పరిస్థితుల కిందకు వస్తుంది, కాబట్టి మాకు పెనాల్టీ లేకండి, మా పాయింట్లు కట్ చేయకండి. నార్మల్గా ఏదైనా దేశంలో యుద్ధం వచ్చినా, భూకంపాలు వచ్చినా ఈ ఫోర్స్ మెజూర్ క్లాజ్ వాడతారు. కానీ పాకిస్తాన్ దీన్ని వాళ్ళ స్వార్థానికి వాడుకోవాలని చూశారు. వాళ్ళ గవర్నమెంట్ కావాలని పర్మిషన్ ఇవ్వట్లేదు తప్ప అక్కడ నిజంగా ఏ విపత్తు లేదు అని. ఐసీసీ లాయర్స్ తక్కువ వాళ్ళేం కాదు, వాళ్ళు వెంటనే ఈ ఆర్గ్యుమెంట్ని డినై చేశారు. ఇది ఫోర్స్ మెజూర్ కాదు, మీరు కావాలని ఆడుతున్నారు, గవర్నమెంట్ పర్మిషన్ లేకపోతే అసలు టోర్నీకి ఎందుకు వచ్చారు, మీరు అన్ని రకాల ప్రయత్నాలు చేశారా లేదా మాకు ప్రూఫ్ చూపించండి అని గట్టిగా అడిగారు. అంటే గవర్నమెంట్ ఒప్పించడానికి మీరు ఏం చేశారు, కేవలం లెటర్స్ రాశారా లేక సీరియస్గా ట్రై చేశారా అనే క్వశ్చన్స్ వేశారు. దీనికి పీసీబీ దగ్గర ఆబ్వియస్గా ఆన్సర్ లేదు, ఎందుకంటే వాళ్ళు కావాలని డ్రామా ఆడుతున్నారు కాబట్టి. అంతేకాదు, ఈ టైంలో ఎమిరేట్ క్రికెట్ బోర్డ్ ఈసీబీ చీఫ్ ముషీబార్ ఉస్మానీ కూడా రంగంలో దిగారు. ఆయన పాకిస్తాన్కు ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చారు,
మీరు బాయ్‌కాట్ చేస్తే ఐసీసీ రెవెన్యూ మొత్తం పడిపోద్ది. ఐసీసీ ఇచ్చే ఫండ్స్ మీదే మాలాంటి చిన్న దేశాలు, అసోసియేట్ నేషన్స్ బ్రతుకుతున్నాయి. మీ గొడవల వల్ల మేము రోడ్డున పడతాం. ఆ పాపం మీదే అని ఎమోషనల్‌గా దెబ్బ కొట్టారు. దీంతో పాకిస్తాన్‌కి అటు లీగల్‌గాను, ఇటు ఎమోషనల్‌గాను అన్ని దారులు మూసుకుపోయాయి. ఇక తప్పించుకోవడానికి ఏ మార్గం లేక వాళ్ళ సొంత లాయర్స్‌ని కూడా ఈ కేసు మనం గెలవలేం, పెనాల్టీస్ పడ్డం ఖాయని చెప్పేసరికి పీసీబీ ఒప్పుకుంది. అండ్ ఈ పెనాల్టీలు కట్టే స్తోమత ఆళ్ళకి లేదు గదా! అందుకే లొంగిపోవడం తప్ప ఇంకో దారి లేదమ్మా. డిప్లొమసీ స్టంట్. శ్రీలంక అండ్ బంగ్లాదేశ్ టు రెస్క్యూ. ఇప్పుడు పాకిస్తాన్‌కి ఒక సాకు కావాలి కదా! అరే! వెనక్కి యూటర్న్ తిరగాలంటే ఎవడో ఒకడు ఇంకోటి బకరా కావాలి అని. డబ్బులు పోతాయని భయపడి ఆడేస్తున్నాం అని చెప్తే ప్రపంచం ముందు పరుగు పోద్ది. భయపడి వచ్చారని చెప్తే అందరూ నవ్వుతారు. అందుకే ఒక డిప్లొమాటిక్ డ్రామా క్రియేట్ చేశారు. ఈ డ్రామాలో 2 కొత్త క్యారెక్టర్లను దించారు. ఒకటి శ్రీలంక, 2 బంగ్లాదేశ్. ఫిబ్రవరి 9 శ్రీలంకన్ ప్రెసిడెంట్ అనుర కుమార దిస్సానాయకే పాక్ ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్కి ఫోన్ చేశారు. ఈ కాల్ దాదాపు 30 నిమిషాలు ఉందంట. శ్రీలంకన్ ప్రెసిడెంట్ ఒక సెంటిమెంట్ డైలాగ్ వేశారు. 1996 వరల్డ్ కప్ టైంలో మా దేశంలో బాంబులు పేలుతున్నాయని ఆస్ట్రేలియా, వెస్టిండీస్ వాళ్ళు రావడానికి భయపడ్డారు. అప్పుడు ఇండియా, పాకిస్తాన్ జట్లు మాకు మద్దతుగా కొలంబో వచ్చాడే, ఆ సాయం మేము మర్చిపోలేదు. ఇప్పుడు మా దేశంలో మ్యాచ్ ఉంది, మీరు రాకపోతే మాకు చాలా నష్టం, మా ఎకానమీ దెబ్బతింటుంది, మళ్ళీ సాయం చేయండి ప్లీజ్ రండి అని అడిగారు. దీన్ని శ్రీలంకన్ ఫారెన్ మినిస్టర్ క్రికెట్ డిప్లొమసీ అని అన్నారు. నిజానికి ఇది డిప్లొమసీ కాదు, అవసరం. పాకిస్తాన్, ఇండియా రాకపోతే కొలంబోలో టికెట్లు తెగవు, టూరిజం ఉండదు. శ్రీలంక ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఇలాంటి టైంలో టోర్నీ ఫెయిల్ అయితే వాళ్ళకి ఇంకా కష్టం. అందుకే శ్రీలంకన్ ప్రెసిడెంట్ స్వయంగా రంగంలో దిగి బ్రతిమలాడారు. అలాగే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ అమినుల్ ఇస్లాం కూడా ఒక లెటర్ రాశారు. మా కోసం మీరు చాలా చేశారు, ఇప్పుడు క్రికెట్ ఎకో సిస్టమ్ బాగుండాలంటే మీరు ఇండియాలో ఆడాలని రిక్వెస్ట్ చేశారు. నిజానికి బంగ్లాదేశ్ అలా ఆడడానికి కారణం వేరే ఉంది. ఐసీసీ వాళ్ళకి క్లియర్గా ఒక వార్నింగ్ ఇచ్చింది. పాకిస్తాన్ కనుక బాయ్కాట్ చేస్తే ఆ నష్టం మేమే భరించలేము, ఆ ఎఫెక్ట్ మీ ఫ్యూచర్ ఫండింగ్ మీద కనబడుద్ది, మీకు ఇవ్వాల్సిన 2028 టోర్నీ హోస్టింగ్ కూడా వెనక్కి తీసుకుంటామని బెదిరించారు. దీంతో బంగ్లాదేశ్ బోర్డే భయపడి పాకిస్తాన్ని బ్రతిమలాడుకుంది. పాకిస్తాన్ ఈ 2 అవకాశాలని 2 చేతుల వాడేసుకుందనమాట. చివరగా పాకిస్తాన్ గవర్నమెంట్ ఈ 2 కారణాలు చూపించి మిత్ర దేశాల చివరి కోరిక మేరకు క్రికెట్ స్ఫూర్తిని కాపాడడం కోసం మేము ఆడుతున్నాం అని బిల్డప్ ఇస్తా స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. కానీ లోపల అసలు రీజన్ ఏంటో మనందరికీ తెలుసు. డబ్బు, భయం, వాళ్ళ పరువు తగ్గించుకోవడానికి పడిన తప్పనది. ప్రపంచానికి ఒక కారణం చెప్పాలి కాబట్టి ఈ మిత్ర దేశాల రిక్వెస్ట్ని ఒక సాకుగా వాడుకున్నారు. రియాక్షన్స్, డిగ్నిఫైడ్ బీసీసీఐ వర్సెస్ ఫ్రస్ట్రేటెడ్ ఎక్స్ క్రికెటర్స్. ఎపిసోడ్ మొత్తం తర్వాత రియాక్షన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి మీకు. మన బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా గారు చాలా హుందాగా మాట్లాడారు. ఐసీసీ చొరవ తీసుకుని ఈ ప్రాబ్లమ్ని పరిష్కరించినందుకు థ్యాంక్స్, ఇది క్రికెట్ విజయమే అని సింపుల్గా చెప్పారు. ఎక్కడ పాకిస్తాన్ని తక్కువ చేసి మాట్లాడలా, లేదా వాళ్ళ యూటర్ని ఎగతాళి చేయలే. ఇది ఒక మెచ్యూర్డ్ అడ్మినిస్ట్రేటర్ లక్షణం. మన వాళ్ళు ఎప్పుడూ హుందాగానే ఉంటారు, అనవసరపు మాటలు మాట్లాడరు డిప్లొమాటిక్ లెవెల్లో. కానీ పాకిస్తాన్ వైపు చూడండి. పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ సక్లైన్ ముస్తాక్ మాత్రం ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఎవరో ఇండియన్ మాజీ క్రికెటర్ పాకిస్తాన్ విమర్శిస్తే పాకిస్తాన్ గౌరవం గురించి మాట్లాడే అర్హత మీకు లేదు, స్టార్స్ అనేవాళ్ళు అందరికీ హీరోలుగా ఉండాలి, ఇలా సంకుచిత మనస్తత్వంలో కాదు అంటే సోషల్ మీడియాలో తెగరెచ్చిపోయాడు. అరే బాబు, మీ దేశం చేసే పనుల వల్ల మా సోల్జర్స్ చనిపోతుంటే మేము ఇంకా మిమ్మల్ని హీరోలుగా చూడాలా? ఏంటో ఇది అర్థం కాదు నాకు. ఇది సక్లైన్ ముస్తక్ ఎవరైనా చెప్పాలి. వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అంతా మాటల్లోనే బయటపడిపోతుంది. వాళ్ళ దేశం తీసుకున్న యూటర్ని సమర్థించలేక ఇండియా మీద పడుతున్నారు. అండ్ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ లాంటి వాళ్ళు కూడా ఇంత గొడవ ఎందుకు, ఇంగ్లాండ్లో 3 టెస్టులు ఆడుకొని మేము హోస్ట్ చేస్తామని ఫ్రీగా సజెస్ట్ కూడా చేశారు. వీళ్ళకి కావాల్సింది ఎంటర్టైన్మెంట్, మనకు కావాల్సింది ఆత్మగౌరవం. ఇండియా పాక్ మ్యాచ్ అంటే వాళ్ళకి డబ్బులు, మనకి ఎమోషన్ కదా, ఆ తేడా వాళ్ళకి తెలియదు. కానీ వసీం జాఫర్ మాత్రం తన స్టైల్లో హేరాఫెరీ మీమ్ వేసి పాకిస్తాన్ ఒక రేంజ్లో ట్రోల్ చేశారు. రే బాబు, చెప్పాను కదా వాళ్ళు ఎక్కడికి పోతారో తిరిగి ఎక్కడికి వస్తారు అన్నట్టుగా మేము అర్థం ఉంది. సో సోషల్ మీడియాలో ఈ మేము ఇప్పుడు వైరల్ అవుతుంది. వసీం జాఫర్ ఎప్పుడు ఇలాంటి టైంలో కరెక్ట్గా ఒక కౌంటర్ వేస్తారనమాట. ఆయన సెటైర్ కూడా పాకిస్తాన్కి గట్టిగా తగిలింది. ద మ్యాచ్ ఈజ్ ఆన్, పాకిస్తాన్ వర్సెస్ యూఎస్ఏ టుడే. సరే, పాలిటిక్స్ పక్కన పెడితే ఈరోజు పాకిస్తాన్ టీం గ్రౌండ్లో దిగుతుంది. అపోజిషన్ యూఎస్ఏ అనుకుంటా. మీకు గుర్తుందా 2024 వరల్డ్ కప్లో యూఎస్ఏ టీం చేతిలో ఓడిపోయారు. అవును, ఓడిపోయారు. పాకిస్తాన్ ఓడిపోయి పరువు తీసుకుంది. అంటే పసికోనే కదా యూఎస్ఏ క్రికెట్లో. సో పాకిస్తాన్ క్రికెట్ హిస్టరీలో ఒక మచ్చగా మిగిలిపోయింది. ఈ ఓటం వాళ్ళు ఇంకా మర్చిపోలే. ఈరోజు కొలంబోలో సింహాలి స్పోర్ట్స్ క్లబ్లో ఎస్ఎస్సి గ్రౌండ్లో మ్యాచ్ జరుగుతుంది. మరి పాకిస్తాన్ రివెంజ్ తీర్చుకునే ఛాన్స్. మరి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈసారి కెప్టెన్సీ లేదా టీమ్ లీడర్షిప్లో సల్మాన్ అలీ ఆగా పేరు బాగా వినిపిస్తుంది. మీకు తెలిసిందే కదా, బాబర్ అజం, రిజ్వాన్ల కంటే తన మీద ఫోకస్ ఎక్కువ ఉంది. బహుశా పాకిస్తాన్ మేనేజ్మెంట్ కొత్తగా లీడర్షిప్ని ట్రై చేస్తుంది. బాబర్ అజం కెప్టెన్సీలో వరుసగా ఓడిపోయారు. టీంలో గ్రూప్లో గొడవలు ఉండడం వల్ల ఈ మార్పు చేసి ఉండొచ్చు. మరి ఈసారైనా యూఎస్ఏ మీద గెలుస్తారో లేదా పాత రికార్డు రిపీట్ చేస్తారో చూడాలి. అండ్ విరాట్ కోహ్లీ కోచ్, చిన్ననాటి కోచ్ అనమాట, రాజ్ కుమార్ శర్మ కూడా దీని మీద రియాక్ట్ అయ్యారు. ఇదంతా పాకిస్తాన్ డ్రామా, వాళ్ళు బంగ్లాదేశ్ని వాడుకొని ఇప్పుడు వాళ్ళని వదిలేసి వాళ్ళ స్వార్థం చూసుకున్నారని గట్టిగా కౌంటర్ వేస్తున్నారు. సో మొత్తానికి ఎపిసోడ్లో మనకు అర్థమైంది ఒకటే. చూసారుగా మొత్తం రియాక్షన్స్, స్టాట్స్ చూశారు.
అసలకి ఎందుకొచ్చారో చూసారు. ఈ ఆర్మీ మహాసిమ్ మునీర్ గాడి వల్ల కాలేదని చూసారు. డిప్లొమాటిక్ డ్రామా క్రియేట్ చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో మనకు అర్థమైంది ఒకటే. పాకిస్తాన్ ఎన్ని చెప్పినా వాళ్ళ ఆర్మీ చీఫ్ ఎంత బిల్డప్ ఇచ్చినా, వాళ్ళ ప్రధాని పార్లమెంట్‌లో ఎంత అరిచినా చివరికి డబ్బు దగ్గరే ఆగిపోతారు. ఐసీసీ బిస్కెట్‌ల కోసం వాళ్ళు ఏమైనా చేస్తారు. ఇండియా లేకుండా వరల్డ్ కప్‌లో సర్వైవ్ అవ్వడం వాళ్ళ వల్ల కాదు అనేది పచ్చి నిజమని ఇంకోసారి ప్రూవ్ అయింది. $174 మిలియన్ నష్టం భరించే శక్తి లేక ఆత్మగౌరవం అనే ముసుగు తీసేసి సైలెంట్‌గా గ్రౌండ్‌లోకి వచ్చారు. ఒకవైపు దేశం మొత్తం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే ఇంకోవైపు క్రికెట్ బోర్డు కూడా దివాలా తీసే పరిస్థితి. అంటే పిండి కొద్దే రొట్టె అన్నట్టు వాళ్ళ అర్హతకు తగ్గట్టే బిహేవ్ చేసి ఉండాల్సింది. కానీ వాళ్ళు వాళ్ళ స్థాయికి మించి ప్రగల్భాలు పలికి ఇప్పుడు ప్రపంచం ముందు నవ్వుల పాలయ్యారు. ఇలాంటి టైంలో వీళ్ళు చేయాల్సింది సైలెంట్గా వచ్చి ఆడుకొని వెళ్ళడం అంతే తప్ప లేనిపోని పంతాలకు పోతే ఉన్న పరువు కూడా ఇలాగే పోద్దనమాట అని ఇన్సిడెంట్ ప్రూవ్ చేసింది. పాకిస్తాన్ ఒక పేపర్ టైగర్ అని వాళ్ళే స్వయంగా ఒప్పుకున్నట్టయింది. ఫిబ్రవరి 15న కొలంబోలో జరిగే మ్యాచ్లో మన బాయ్స్ ఈసారి మళ్ళీ సినిమా చూపిద్దామా అని ఆశిద్దాం. మనకేంటంటే మన దరిద్రాలు ఇప్పటివరకు బాగానే ఉంది, అలాగే బాగుండాలని కోరుకుందాం. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీమిండియా రెడీగా ఉంది. ఆయన కూడా ఫామ్లోకి వచ్చాడు. గతంలో జరిగినట్టు ఈసారి కూడా పాకిస్తాన్ ఓడించాలని కోరుకుందాం. ఫైనల్గా ఒక మాట, ఈరోజు ఎందుకు పాకిస్తాన్ తల ఉంచింది బీసీసీ ఐసీసీ ముందు, ముఖ్యంగా కేవలం ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేక. వాళ్ళ దగ్గర డబ్బు ఉంటే ఈరోజు వాళ్ళు ఐసీసీ ముందు ఇలా బ్రతిమలాడుకునే వాళ్ళు కాదు. దీన్ని బట్టి మనకేం అర్థం అవుద్ది, మనిషికైనా దేశమైనా జేబులో డబ్బు లేకపోతే అవతల వాడి ముందు తల ఉంచక తప్పదు. మన ఆత్మగౌరవం నిలబడాలంటే మన దగ్గర ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలి. రేపొద్దున ఏ క్రైసిస్ వచ్చినా మనల్ని కాపాడేది ఐసీసీ ఫండ్స్ కాదు, మన సేవింగ్స్ ఇంకా ఇన్వెస్ట్మెంట్లు మాత్రమే. కానీ గుడ్డిగా డబ్బు దాచుకుంటే సరిపోతుంది, దాన్ని గ్రో చేయాలి. అదే స్టాక్ మార్కెట్. భయపడకండి, మీరు నేర్చుకోండి. 3 hours ఫండమెంటల్ క్లాసెస్ ఉన్నాయి మన ఛానల్లో. ఫండమెంటల్స్ బాగా వస్తాయి. మీరు ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా చేయాలని తెలుసుద్ది. బేసిక్స్ నుంచి నేర్పించడానికి 3 hours క్లాస్ ఇక్కడ ఎండ్ స్క్రీన్లో ప్లేలిస్ట్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి చూడండి. పాకిస్తాన్ లాంటి పరిస్థితి మన పర్సనల్ లైఫ్లో రాకుండా మీ ఫైనాన్షియల్ ఫ్యూచర్ని ఈరోజే స్ట్రాంగ్ చేసుకోండి. మీ మనీ మేకింగ్ జర్నీని ఈరోజే స్టార్ట్ చేయండి. అండ్ లాస్ట్గా పాకిస్తాన్ తీసుకున్న ఈ యూటర్న్ మీద మీ ఒపీనియన్ ఏంటి? వాళ్ళు నిజంగానే మిత్ర దేశాల కోసం వస్తున్నారా లేక డబ్బు కోసమా? మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను తెలుసుకోవాలనుకుంటున్నా. అండ్ ఈ వీడియోలో నా అనాలిసిస్ మీకు నచ్చితే గట్టిగా ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ క్రికెట్ పాలిటిక్స్ వెనుకున్న అసలు నిజం అందరికీ తెలియాలి. మరిన్ని పవర్ఫుల్ జియో పొలిటికల్ అనాలిసిస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. దిస్ ఈజ్ యువర్ వీఆర్ సైనింగ్ ఆఫ్.